చెప్పండి. వృత్తి పద్ధతి ఫౌండేషన్ తరఫున సభకు విప్లవాభినందనలు. జవహర్ గతన నేను ఎక్కువసేపు మీ అందరినీ విసిగించాను. గతనకు సరైనటువంటి నివాళులు ఏంటంటే తను కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంటూ ఇంకొద్ది రోజుల్లో అమరత్వం పొందుతాడనగా మాకు కలిసి చెప్పినటువంటి మాట ఒకటి మళ్ళీ చెప్తున్నాను నేను. తనకు సరైనటువంటి నివాళి అంటే ప్రజా సాంస్కృతికోద్యమాన్ని, ఒక బలమైన ప్రజా సాంస్కృతికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడమే, అది ఐక్యంగా ముందుకు తీసుకుపోవడమే అతనికి సరైనటువంటి నివాళి అని చెప్పేసి నా అభిప్రాయంగా నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా చెప్పదలుచుకున్నాను. తను బలంగా మాతోటి చెప్పినటువంటి మాట కాబట్టి ఆ మాటను ఈ వేదిక మీద మరొకసారి తెలియచేయాలనుకున్నాను. అదే విషయాన్ని అందరూ కూడా ఆలోచించి అడుగులు వేస్తారని మరొకసారి తెలియజేస్తూ, పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ పోలో, జై తెలంగాణ పోలో, పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ పోలో, గౌరవశ్రీ బట్టి విక్రమార్క గారికి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రి గారు, పెద్దలందరూ పుష్పాంజలి ఘటించిన అనంతరం వారి సందేశాలు ఉంటాయి.
గద్దర్ ఫౌండేషన్ ఎంత పటిష్టమైంది, ఎంత లోతైంది, అందరి హృదయాల్లో ఎంత గాఢంగా అలుముకున్నదో ఈ వేదిక రవీంద్ర భారతి ప్రాంగణం తెలియజేస్తోంది. దయచేసి దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కిందికి వెళ్తే బాగుంటుంది. అందరూ పైకి వచ్చేసారు. ప్లీజ్ అన్న ముందుకు పోండి అందరు ప్లీజ్. అటువైపు కూడా అన్న మీకు మీరుగా వెళ్ళండి అన్న, దయచేసి అర్థం చేసుకోండి. అన్న కళాకారు మీరు అన్న చూడరా, మీరు రండి. విమలక్క వాడుతుంది దయచేసి విమలక్క పాట కొనసాగిస్తుంది. మీరందరూ కూడా తమ తమ సీట్లలో కావాల్సిందిగా పెద్దలందరికీ కోరుతున్నాం. ప్లీజ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇరువైపున ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి కూర్చోండి దయచేసి. ప్లీజ్ అన్న నేను ఇంకా అడ్కోండి. విమలక్క పాట కొనసాగించండి ప్లీజ్. అన్న మీరు అడ్కోండి ప్లీజ్. పాటకు పట్టం కట్టిన ఇంతమంది ఇక్కడ పాటలు పాడేవాళ్ళు, రాసేవాళ్ళు, ఇంకా ఎంతో మంది ఈ నేలపైన తిరగాడినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం పాటకు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఎదురులో కొత్తగా చెప్పాల్సిన. అందుకే పాటకు లేదు మరణం, మీ ఆటకు లేదు మరణం గద్దరన్నట్టు మిత్రులు రాసినటువంటి పాట. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, పాటకు లేదు మరణం.
మరణించిన రోజున ఇంకా ఏముంది మాకు, ఎట్లుండాలి మేము అని అన్నటువంటి వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక వీరుడు మరణిస్తే ప్రవృత్తులు వేరవేరు అనేటువంటి ఒక మహాకవి చెప్పినటువంటి మాట ఎవరూ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడమే చేయాల్సినటువంటి పని. ఇందుకు ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు, దీన్ని ముందుకు తీసుకుపోతారు. ఎవరో ఒకరు ఎప్పుడో గత ఫౌండేషన్ మిత్రులకు